ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ దినము పరిశుద్ధ గ్రంథంలోని మాటలను మనము ధ్యానించుకున్నట్టుకు దేవుడి గొప్ప కృప అనుగ్రహించాడు. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం, భయము నొంది పాపము చేయకుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, భక్తుని ద్వారా భయము నొంది పాపము చేయకుడి. ఈ లోకములో క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గములో నడుస్తున్న ప్రతి వ్యక్తి, యేసు ప్రభును ఆరాధిస్తున్న ప్రతి వ్యక్తి, యేసు ప్రభు దేవుడు రక్షకుడు ప్రభు అని నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో గొప్ప కార్యములు జరిగించాడు, ఆశ్చర్యకార్యము జరిగించాడు, అద్భుత కార్యములు జరిగించాడు, గొప్ప కార్యములు జరిగించాడు, నా జీవితంలో నన్ను ఆశీర్వదించండు, వర్ధిల్ల చేసిండు, నా జీవితంలో నన్ను కరుణించండు, కటాక్షించండు అని ఎవరైతే క్రీస్తును అనుసరించుచున్నారో, క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నారో, క్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్నారు, వారికి దేవుని యొక్క సేవకుడు ఇస్తున్నటువంటి దేవుని మాటను భయము నొంది పాపము చేయకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భయపడాలి, పాపము చేయటందుకు భయపడాలి, అన్యాయము చేయటందుకు భయపడాలి, ఈ లోకములో చెడు కార్యములు జరిగించడానికి భయపడాలి, ఈ లోకములో లోక మర్యాదను అనుసరించడానికి భయపడాలి. ఎందుకంటే మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనను దృష్టించి చూస్తాడు కనుక. అది నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు క్రీస్తుకు భయపడతావో, క్రీస్తు మాటకు భయపడతావో, క్రీస్తు నన్ను చూస్తాడని భయపడతావో, నీవు పాపము చేయకుండా పరిశుద్ధుడిగా, క్రీస్తు వలె పవిత్రుడిగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటావా. చాలామంది దేవునికి భయపడకనే వారు పాపానికి దాసులైపోతూ ఉన్నారు. క్రీస్తుకు భయపడకనే అనేక చెడు కార్యములకు బానిసలవుతూ ఉన్నారు. లోకంలో ఎన్నో అపకీర్తులకు లోనవుతూ ఉన్నారు. మరి ఈ లోకమున్నటువంటి ఐశ్వర్యం కోసము వారు తమ దేవుని యొక్క భయమును విడిచిపెట్టి దానికోసము ఆడరాని అబద్ధములాడి మోసముతో బ్రతుకుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ తన బిడ్డలకు దేవుడు ఇస్తున్నటువంటి ఆలోచన, మెసేజ్ ఏంటిదంటే, భయము నొంది పాపము చేయకండి, పాపము చేయటందుకు భయపడండి. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఒక మాట ఉంటుంది, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. యెహోవా యందైన భయము, మనము యేసుక్రీస్తునందు భయము కలిగి ఉంటే మనం పవిత్రంగా జీవించగలం. దేవుని యందు మనం భయము కలిగి ఉంటే మనం పరిశుద్ధులుగా జీవించగలం. పాపానికి బానిసలం కాము, అపవిత్రమైన క్రియలకు బానిసలం కాము, ఈ లోక సంబంధమైన ఆచారాలకు, పద్ధతులకు, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విధానాలకు మనం బానిసలం కాము. ఎందుకు? యెహోవా యందైన భయము ఆనాడు, నేడు యేసుక్రీస్తునందున్న భయము మనని పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది, ఆయన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది, ఆయన చిత్తాన్ని నెరవేర్చేస్తూ ఉంటుంది.
ఆయనందు భయము కలిగి ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటాం, ఆయన కట్టలను అనుసరిస్తూ ఉంటాం, ఆయన వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటాం, ఆయన కృపలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. కనుక ఆయన యందు భయం ఎట్లుండాలంటే, నేను దేవునికి భయపడువాడను, క్రీస్తుకు భయపడువాడను చెబుతున్నటువంటి నీవు పవిత్రమైనటువంటి జీవితం నీకు కావాలి. అది పవిత్రమైంది. ఎందుకంటే యేసు క్రీస్తునందు ఎవరైతే భయము కలిగి ఉంటారో వారు పాపము చేయరు, దుష్టక్రియలు జరిగించరు, దుష్టులకు లోబడరు, దుష్టుల ఆలోచనలకు లోబడరు, అపవాది కలిగించేటువంటి భ్రమలకు లోబడరు. వారు పవిత్రముగా వారి జీవితాన్ని కొనసాగించుకుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పవిత్రుడు అని రాయబడ్డది. ఆయన పవిత్రుడు కనుక మరి క్రీస్తునందు మనం భయం కలిగి ఉంటే మనం కూడా పవిత్రులుగా ఉంటాము. అది మన జీవితంలో ఎన్నడూ కూడా మనం కోల్పోకూడదు, ఎన్నడూ కూడా కోల్పోకూడదు. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 66వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 66వ అధ్యాయము 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం దేవుని యొక్క బిడ్డలం. ఆయన యందు భయము పవిత్రమైంది. అయితే ఆయన మార్గంలో నడుస్తున్న మనము, ఆయన మార్గంలో జీవిస్తున్న మనము, నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన వల్ల నా ప్రభువు నా మనవి వినకపోవును. వినడు. ఎందుకు? దేవుని యందు ఉన్న నీవు, ఈ క్రీస్తు మార్గంలో నడుస్తున్న నీవు ఏ పాపము చేయకుండా ఉన్నప్పుడే, పాపమును నీ హృదయంలో లక్ష్యము చేయకుండా ఉన్నప్పుడే, పాపమును నీ హృదయంలోనికి ప్రవేశించకుండా చూసుకోగలిగినప్పుడే, ఆ పాపము నీలో ప్రవేశించకుండా నీవు జీవించగలిగినప్పుడే నీవు పవిత్రుడవని పిలువబడతావా, దేవుని కుమారుడని పిలువబడతావు. కానీ పాపమును నీ హృదయంలో లక్ష్యము చేస్తే, పాపమును నీవు ఆశపడితే, నీ హృదయములో లోక సంబంధమైన విధానాలను ఆశిస్తే, లక్ష్యము చేస్తే ప్రభువు నా మనవి వినకపోవునని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, మనం దేవుని యొక్క బిడ్డలం. మనం పాపాన్ని లక్ష్యం చేస్తే అది మనకు పైకి కనపడకపోవచ్చు, రహస్యంగా చేస్తున్నటువంటి దోషము కావచ్చు, పాపం కావచ్చు. నువ్వు చేసినప్పుడు, నీ హృదయంలో దాని గురించి లక్ష్యం చేసినప్పుడు, ఆ పాపమును గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆ దోషమును గురించి ఆలోచిస్తున్నప్పుడు, చేస్తే ఏమి జరుగుతుందిలే అనుకుంటున్నప్పుడు నీవు ప్రార్థన చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమార్తెవు కదా, దేవుని మార్గంలో నడుస్తున్న వ్యక్తివి కదా, దేవుని మందిరంలో ప్రవేశిస్తున్న వ్యక్తివి కదా, దేవుని వాక్యాన్ని చదువుతున్న వ్యక్తివి కదా, దేవుని యొక్క సన్నిధిలో నిలుస్తున్న వ్యక్తివి కదా, దేవుని సన్నిధిలో మేలు పొందుతున్న వ్యక్తివి కదా. నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవై ఉండి పాపమును నీ హృదయంలో లక్ష్యం చేస్తే నీ మనవెట్లా దేవుడు వింటాడు? వినడు. నువ్వు దేవుని మందిరంకి వెళ్ళిన ప్రయోజనం లేదు, ప్రార్థించిన ప్రయోజనం లేదు, పాడిన ప్రయోజనం లేదు, స్తుతించిన ప్రయోజనం లేదు, సువార్త ప్రకటించిన ప్రయోజనం లేదు, క్రీస్తును ప్రకటించిన ప్రయోజనం లేదు, క్రీస్తు కోసము ఆశ కలిగిన ప్రయోజనం లేదు. ఎందుకంటే పాపమును నీ హృదయం లక్ష్యం చేస్తాను కనుక నీ మనవి యేసయ్య వినడు. నీ ప్రార్థనకు సమాధానం రాదు, నీ యొక్క విజ్ఞాపనకు సమాధానం రాదు. దేవుడు వినడు. ఆయన చెవులు మందము కాలేదు, కానీ మన దోషములు మనకును దేవునికి అడ్డుగా వచ్చినాయి, అందుకే ఆయన విననులకున్నాడు అని యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో రాయబడినది. చూడండి, అదే 73వ అధ్యాయాన్ని కూడా చూస్తే ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 73వ అధ్యాయము 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. కనుక దేవుని యొక్క కుమారులు, దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క ఆలోచన చేత నడిపింపబడాలి. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కుమారుని చెప్పుకుంటున్న నీవు, దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి నీవు, నేను దేవుని యొక్క సత్యమును ఎరిగిన వాడిని చెప్పుకుంటున్నావు.
పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు నాకు తెలుసు అని చెప్పుకునే నీవు, నేను సేవకుని, నేను 40 సంవత్సరాల విశ్వాసిని, లేకపోతే బైబిల్లో అన్నీ నాకు తెలుసు అని అనుకునేటువంటి వ్యక్తివి, దేవుని ఆలోచన చేత నువ్వు నడిపించబడాలి. అపవాది ఆలోచన నిన్ను నాశనం చేస్తుంది. అపవాది యొక్క ఆలోచన నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది. అపవాది యొక్క ఆలోచన చెడు కార్యముల దగ్గర నడిపిస్తుంది. అపవాది యొక్క ఆలోచన నిన్ను నశింపజేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, క్రీస్తుతో నివసింపనీయదు, క్రీస్తుతో నడవనీయదు, క్రీస్తు ఆలోచన నీకు రానియదు, క్రీస్తు యొక్క శక్తిని పొందనీయదు, క్రీస్తు యొక్క మహిమను పొందనీయదు, క్రీస్తు యొక్క వెలుగులో నడవనీయదు అపవాది యొక్క ఆలోచన. కనుక నీవు దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడాలి. క్రీస్తు చెప్పే ఆలోచన చేత నువ్వు నడిపించబడ్డప్పుడే ఆయన మహిమలో నిన్ను చేర్చుకుంటాడు. ఆయన రాజ్యంలో నువ్వు చేరాలంటే, ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆయనతో కలిసి నిత్యం జీవించాలంటే, ఆయన్ని దూతలు స్తుతిస్తున్నట్లుగా నీవు కూడా నిత్యం ఆయన స్తుతించాలంటే, ఆయన సింహాసనం ఎదుట ముఖాముఖిగా ఆయన్ను చూస్తూ ఆయన నామమును ఘనపరుస్తూ ఉండాలంటే, ఆయన నామను మహింపరుస్తూ ఉండాలంటే, ఆయన చూస్తూ ఆనందిస్తూ ఉండాలంటే, ఆయన యొక్క మహిమలో ఆయనతో కలిసి ఉండాలంటే దేవుని ఆలోచన చేత నువ్వు నడిపించబడాలా. ఈరోజు ఆ జీవితం నీకున్నదా? దేవుని ఆలోచనతో కలిగి ఉన్నావా? ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. అయ్యా, నీ ఆలోచన చేత నన్ను నడిపించమని ప్రభువుని అడుగు. తప్పకుండా ఆయన నిన్ను ఆయన ఆలోచనతో నడిపించి ఆయన రాజ్యంలో ప్రవేశింపజేస్తాడు. అదే యెహోవా యందైన భయం. నా ఆలోచనలను దేవుడు చూస్తాడు, నా మనస్సును చూస్తాడు, నా హృదయమును చూస్తాడు, నా అంతరాత్మను చూస్తాడు, నా జీవితంలో ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాడు అని నీవెప్పుడైతే తలంస్తావో, ఆలోచిస్తావో, అదే దేవునికి భయపడుతున్నావని. అట్టి వారి యందు దేవుడు ఆనందిస్తాడు, ఆయన మహిమలో చేర్చుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందనాలు. ఈ మాటలు ప్రతి వారి హృదయంలో నిలిచి నాన్న భయము నుండి పాపము చేయకుండా నీ బిడ్డలు పరిశుద్ధులుగా జీవించు నీ గొప్ప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఆమేన్.